ఓట్ల తొలగింపు వ్యవహారం ఎన్నికల ముందు ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల లక్షల సంఖ్యలో ఫామ్ 7 దరఖాస్తులు ఓట్ల తొలగింపు కోసం దాఖలయ్యాయి. ఇటీవల ఇది కొంత సద్దుమణిగిన తాజాగా వైసీపీ అధినేత ఆంధ్ర విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఓటు తొలగించాలని ఫామ్ 7 దరఖాస్తు రావడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టడం కలవరపాటుకు గురి చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఓట్లను కూడా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటును తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఇటీవల బయటపడ్డాయి. వైఎస్ జగన్ ఓటుకు కూడా ఎసరు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు తాజాగా వెలుగు చూడటంపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ ఫోటోతో కూడిన ప్రొఫైల్ ను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా ఫామ్ 7 దాఖలు చేశారు. వైఎస్ జగన్ పేరు మీద ఈ నెల 9వ తేదీన దరఖాస్తు దాఖలైంది. అయితే ఈ విషయం ఇప్పటి వరకు బహిర్గతం కాకుండా తహసీల్దారు, రిటర్నింగ్ అధికారి జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రిటర్నింగ్ అధికారిని మీడియా సంప్రదిస్తే ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే దీన్ని ఎవరు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారనే ప్రశ్నలకు ఆయన జవాబివ్వలేదు. ఈ విషయంపై స్పష్టత కోసం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుని విచారించగా జగన్మోహన్ రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారని రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో ఆయన వద్ద స్టేట్మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటును మాత్రమే కాకుండా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటును తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలైన విషయం తెలిసిందే. అంతకుముందు లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు రావడంతో ఈసీ చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అవి కొంతవరకు తగ్గుముఖం పట్టగా ఇప్పుడు ఏకంగా జగన్ ఓటే తీసేసే సాహసం జరగడం అందరినీ విస్మయపరుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఆంధ్ర రాజకీయాలను కొంతవరకు అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.